అతడికి మతిస్థిమితం లేదు. కుదురుగా ఒక్క చోట కూడా ఉంటాడు. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అలాంటి వ్యక్తికి కరోనా సోకింది. హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. తల్లిదండ్రులు చూసుకోకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. యథేచ్ఛగా గ్రామమంతా తిరిగాడు. అతన్ని వైద్య సిబ్బంది అదుపులోకి తీసుకున్నా గ్రామస్తులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంగిటి మండల కేంద్రానికి చెందిన నరసింహులు దివ్యాంగుడు. మతిస్థిమితం లేకపోవడంతో కుదురుగా ఉండకుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాదులోని మానసిక వైద్యాలయంలో చేర్పించారు. అయితే అక్కడ పలువురికి కరోనా వైరస్ సోకింది. అందులో నరసింహులు ఒకరు. దీంతో మానసిక వైద్యాలయం నుంచి అతడిని హోమ్ ఐసోలేషన్ కు పంపారు. నరసింహులను కుటుంబ సభ్యులు ప్రత్యేక గదిలో ఉంచారు. తల్లిదండ్రులు పనుల్లో మునిగిపోవడంతో ఇంట్లో నుంచి బయటకొచ్చాడు నరసింహులు. గ్రామంలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. పీపీఈ కిట్లను ధరించిన వైద్య సిబ్బంది కంగ్టీకి చేరుకున్నారు. నరసింహులు కుదురుగా ఒకచోట ఉండకపోవడంతో వైద్య సిబ్బంది